ట్రబుల్లో పడింది. సినీ కార్మికుల వేతనాల పెంపు డిమాండ్స్ సినీ పరిశ్రమను ఇప్పుడు కుదిపేస్తోంది. పనికి తగిన వేతనం, పొట్టకూటి కోసం పోరాటం అంటూ కార్మిక వర్గం అంటోంది. 30% వేతనాలను పెంచాల్సిందేనని పట్టుబడుతోంది. దీంతో సినీ నిర్మాత కూడా డీలా పడుతున్నాడు. బడ్జెట్ పెరిగితే సినిమా తీయడం భారమవుతుందనేది ప్రొడ్యూసర్ చెబుతున్న మాట. ఇప్పటికే ప్రేక్షకుడు థియేటర్కు రావటం లేదని, ఇప్పుడు కార్మికులకు వేతనాలు పెంచితే సినిమా మనుగడే ప్రశ్నార్థకమవుతుందని ఆందోళన చెందుతున్నాడు. ఇంతకీ సినీ కార్మికుల డిమాండ్స్ ఏంటి? నిర్మాతల వర్షన్ ఎలా ఉంది? టాలీవుడ్ ను కుదిపేస్తున్న సినీ కార్మికుల డిమాండ్స్. పనికి తగిన వేతనం, పొట్టకూటి కోసం పోరాటమంటున్న కార్మిక వర్గం. 30% వేతనాలు పెంచాల్సిందే అని పట్టు. ఆ బడ్జెట్ పెను భారమవుతోందంటున్న నిర్మాతలు. సినిమా మనుగడే ప్రశ్నార్థకమవుతుందని ఆందోళన. సినీ కళామ తల్లి సందిగ్ధంలో పడింది. ఓవైపు ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్, మరోవైపు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్. రెండు వర్గాల మధ్య ఎడతెగని చర్చలు. పనికి తగిన వేతనం, పొట్టకూటి కోసం పోరాటమని కార్మిక వర్గం అంటోంది. సినీ కార్మికుల డిమాండ్స్ తీర్చితే ఆ బడ్జెట్ తమకు పెనుభారమవుతుందని నిర్మాతలంటున్నారు. సినిమా మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుందని తేల్చి చెప్తున్నారు. ఇలా కొన్ని రోజులుగా టాలీవుడ్ ను కుదిపేస్తోంది సినీ కార్మికుల వేతనాల పెంపు డిమాండ్స్ అంశం. సినీ కార్మికుల వేతనాలు 30% పెంచాలని, లేదంటే షూటింగ్స్ కు పని చేయబోమని ఆయా యూనియన్లు పట్టుబడుతున్నాయి. వేతనాలు పెంచే వరకు తాము తగ్గేదే లేదంటూ సమ్మె బాట పట్టాయి. కార్మిక సంఘాలన్నీ టాలీవుడ్ ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్ గా లేబర్ కమిషన్ తో చర్చలు జరిపాయి. 100 కోట్లు పెట్టి సినిమాలు తీస్తారు. హీరోలకు 100 కోట్ల రెమ్యునరేషన్స్ ఇస్తారు. తమకు 100 రూపాయలు వేతనం పెంచడానికి ఎందుకు నిర్మాతలు భయపడుతున్నారు అనేది సినీ కార్మికుల ఆవేదన. నిర్మాతలు లోకల్ టాలెంట్ ను అస్సలు గుర్తించడం లేదని, డాన్సర్లు, హెయిర్ డ్రెస్సర్లు, లైట్ మెన్లను ముంబై, ఇతర రాష్ట్రాల చిత్ర పరిశ్రమల నుంచి తీసుకొస్తున్నారని ఆరోపిస్తున్నారు. బయట వాళ్లను తీసుకొచ్చేందుకు పెట్టే ఖర్చులో సగం ఇచ్చినా తమ బతుకులు మారుతాయి కదా అనేది కార్మికుల వెర్షన్. ఇదే డిమాండ్స్ ను లేబర్ కమిషన్ ముందు పెట్టారు. లేబర్ కమిషన్ తో ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సుదీర్ఘంగా చర్చలు జరిపాయి. తమ కష్టానికి తగిన ప్రతిఫలం మాత్రమే కోరుతున్నామని, ఎవ్వరినీ దోచుకోవడం లేదని తమ వాదనను బలంగా వినిపించారు. 30% వేతనాల పెంపు కాకుండా వేరే ప్రపోజల్ పెట్టాలని లేబర్ కమిషన్ చెప్పినా ఫిలిం ఫెడరేషన్ మాత్రం ససేమిరా అంది. మాకు వచ్చేది 1195 రూపాయలన్నా. మాకు పని దొరికేది మాత్రము వారంలో 8 రోజులు 10 రోజులు మాత్రమే. ఆ తర్వాత నెల మొత్తం ఖాళీగానే ఉంటాము. మరి ప్రసన్న కుమార్ గారు ఎలా చెప్పారో వాళ్ళకి తెలియాలి. తొందరగా ఈ సమ్మె ముగించి మాకు సకాలంలో మా వేతనాలు పెంచాలని మనవి చేస్తున్నాము. మేము గొడవలడానికి కాదండి. కొన్ని వేల మంది మా కార్మికులు ఉన్నారు. కార్మికుల ఫ్యామిలీలు కొన్ని లక్షల మంది ఉంటారు. కనుక మా బాధ అర్థం చేసుకొని ఇమీడియట్లీ మాకు వేతనాలు పెంచాలని మనవి చేస్తున్నాము. కార్మికుల వేతనాల్లో 30% పెంచాలని డిమాండ్ చేస్తూ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆగస్టు 4 నుంచి సమ్మె చేస్తోంది. దీంతో టాలీవుడ్ లో చాలా షూటింగ్స్ నిలిచిపోయాయి. ఇందులో హై బడ్జెట్ నుంచి మిడ్ బడ్జెట్ మూవీస్, వెబ్ సిరీస్లు, ఇతర భాషల సినిమాలు ఉన్నాయి. నెలలో 10 రోజులు కష్టపడితే 12,000 వస్తుంది. 15 రోజులు 20 రోజులు కష్టపడితే 24,000 మించి రాదండి. ఇందులో రూమ్ రెంట్ 12,000 పోతుంది. స్కూల్ ఫీజు పిల్లలకి ఇది అని చేస్తే మన సిటీలో యావరేజ్గా 40,000 లేని బతకలేం. అయినా 25,000కు మించి రావట్లేదు. కానీ మేము అయినా అడ్జస్ట్ అవ్వకుంటూ ఏదో సరే, ఎందుకంటే సినిమాకి అలవాటు పడిపోయి ఉన్నాం అని చెప్పేసి మేము నడుస్తూ ఉన్నాం. సాఫ్ట్వేర్ వాళ్ళు లోపల కూర్చొని వాళ్ళు 30,000 నుండి ₹1,00,000 వరకు కూడా జీతం తీసుకునే వాళ్ళు ఉన్నారండి. మా డ్రైవర్ సోదరులకు 24,000 మించి రావట్లేదు. ఎగ్జాంపుల్ చెప్తున్నా. మారుతున్న కాలానికి అనుగుణంగా పెరుగుతున్న ఖర్చులకు తగినట్లుగా తమ వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తోంది ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్. 30% కావాలంటున్నాం సార్. వాళ్ళు ప్రొడ్యూసర్స్ కూడా చెప్పాలి కదా, వాళ్ళు ఎంత కంఫర్టబుల్ అనేది వాళ్ళు చెప్తే మనం మా డాన్సర్స్తో మాట్లాడచ్చు. కానీ మా సైడ్ నుండి రిక్వెస్ట్ మాత్రం 30%. ఎందుకంటే
ఇది ప్రొడ్యూసర్స్ ఇచ్చిన మాట అండి, మేము కొత్తగా అడగట్లేదు. సార్ వాళ్ళు లాస్ట్ 3 years బ్యాక్ ఏదైతే ఆన్ రికార్డ్ చెప్పారో అదే అడుగుతున్నాం సార్. ఏమన్నా మనం మాట్లాడుకుని ఒక ఫ్యామిలీ, మా ఫ్యామిలీ పెద్దలు వాళ్ళు, సో వాళ్ళు మా మీద కోపం ఉంటే ఏమైనా అనొచ్చు, మేము అంత ఇల్లేం రా బాబు మీకు ఇంతనే ఇస్తామని చెప్పొచ్చు, వాళ్ళకి ఆ అధికారం ఉంది వాళ్ళకి యాజ్ ఎ ప్రొడ్యూసర్స్గా. నైపుణ్యం లేని కార్మికుల రోజువారీ వేతనం 1400 నుంచి 1820కి, నైపుణ్యం ఉన్న కార్మికుల వేతనం 2500 నుంచి 3250కి పెంచాలి అనేది వీరి ప్రధానమైన డిమాండ్. ఇది నెరవేరే వరకు షూటింగ్స్ కు హాజరు కాబోమని భీష్మించుకుని కూర్చున్నారు. దీంతో టాలీవుడ్ లో కొన్ని రోజులుగా ఇదే హాట్ టాపిక్ గా మారింది. హీరో రెమ్యునరేషన్ పెరిగింది, సినిమా బడ్జెట్ పెరిగింది. కోట్లు పెట్టి తీస్తున్న సినిమాను థియేటర్లో చూడటానికి ప్రేక్షకులు రావటం తగ్గింది. 10 సినిమాలు తీస్తే 10కి సక్సెస్ రేటు కూడా తక్కువే. ఇలాంటి సమయంలో సినీ కార్మికులు వేతనాల పెంపు పేరుతో మొరాయిస్తే తమ పరిస్థితి ఏంటని నిర్మాత అంటున్నాడు. టాలీవుడ్ లో లైటింగ్, కాస్ట్యూమ్, మేకప్, సౌండ్, ప్రొడక్షన్, డ్రైవర్లు, క్రేన్ ఆపరేటర్లు ఇలా పలు క్రాఫ్ట్స్ లో వందల మంది సినీ కార్మికులున్నారు. యూనియన్లలో సభ్యత్వం ఉన్న వాళ్ళైతే మొత్తం మీద 10,000 నుంచి 12,000 మంది వరకుంటారు. ఇప్పటికే బడ్జెట్ తడిసి మోపెడవుతుందని నిర్మాత భయపడుతున్నాడు. టాలీవుడ్ లో 10,000 మందికి పైగా సినీ కార్మికులున్నారు. టాలీవుడ్ లో లైటింగ్, కాస్ట్యూమ్స్, మేకప్, సౌండ్, ప్రొడక్షన్, డ్రైవర్లు, క్రేన్ ఆపరేటర్లు ఇలా పలు క్రాఫ్ట్లలో యూనియన్స్ తరపున వీళ్లంతా పనిచేస్తూ ఉంటారు. TFEF లో గత 3 ఏళ్లుగా వేతనాల్లో ఎలాంటి పెంపు లేకుండా స్థిరంగా ఉన్నాయి. జీవన వ్యయం పెరుగుతోంది కాబట్టి 30% వేతనం పెంచాలి అనేది కార్మికుల వెర్షన్. ఇదే అంశంపై సినీ నిర్మాతల మండలి ఆగస్టు 4న ఫిలిం నగర్ లోని ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో సుదీర్ఘంగా చర్చించింది. చాలా మంది నిర్మాతలు ఇందులో పాల్గొని ఒక నిర్ణయానికి వచ్చారు. 30% వేతనాల పెంపు అంటే నిర్మాతలకు చాలా బడ్జెట్ భారం పడుతుందని ఆ డిమాండ్ ను పక్కన పెట్టారు. యూనియన్స్ తో సంబంధం లేకుండా టెక్నీషియన్స్, సినీ కార్మికుల్ని పనికి తీసుకోవాలని నిర్ణయించారు. యూనియన్ వర్కర్స్ తో పని లేకుండా బయట వాళ్లతో పని చేయించుకునే స్వేచ్ఛ నిర్మాతలకు ఉంటుందని ప్రొడ్యూసర్స్ గిల్డ్ అభిప్రాయపడింది. యూనియన్లలో లక్షల రూపాయలు సినీ కార్మికుల నుంచి తీసుకుని సభ్యత్వం ఇస్తున్నారన్న ఆరోపణలు కూడా ఈ సందర్భంగా చేశారు. సాఫ్ట్వేర్ ఉద్యోగాల కంటే ఎక్కువగానే వీరికి వేతనాలు ఇస్తున్నామంటున్నారు. ఇప్పటికే భారీ బడ్జెట్ సినిమాల కారణంగా ఫిలిం మేకింగ్ అంటేనే చాలా భారంగా మారుతోందని, ఇలా 30% వేతనాల పెంపు డిమాండ్ పెను భారం అన్నది నిర్మాతలు చెబుతున్న మాట. ప్రొడ్యూసర్ బాగుంటేనే సినీ ఇండస్ట్రీ పచ్చగా ఉంటుందన్న విషయం కార్మికులు అర్థం చేసుకోవాలి అంటున్నారు. ఇలాంటి సమస్య వచ్చినప్పుడు ఇండస్ట్రీ వాళ్ళే మాట్లాడుకుని సమస్య పరిష్కారం చేసుకున్నారు తప్పితే గవర్నమెంట్లో లేకపోతే ఇంకోళ్ళు ఇండస్ట్రీకి సంబంధం లేని వాళ్ళు ఒకప్పుడు నారాయణరావు గారు ఉన్నారు కాబట్టి ఆయన మాట్లాడుతుండేవాళ్ళు చెప్తుండేవాళ్ళు. ఇప్పుడు ఇంకా పెద్దలు ఉన్నారు కదా ఇండస్ట్రీలో, హీరోలు ఉన్నారు, డైరెక్టర్లు ఉన్నారు, పెద్ద ప్రొడ్యూసర్లు ఉన్నారు. ఈ వివాదాన్ని ఎలాగైనా సద్దుమణిగేలా చేయాలని నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున ఇలా ఒక్కో అగ్ర హీరోలతో ప్రొడ్యూసర్స్ గిల్డ్ వేర్వేరుగా సమావేశమైంది. నిర్మాతల వైపు నుంచి ఎదురవుతున్న సమస్యలను వాళ్లకు వివరించారు. అయితే ఇరువైపుల సమస్యలపై చర్చించి ఒక పరిష్కార మార్గం చూద్దాం అనేలా హీరోలు చెప్పడంతో ఈ సమస్యలకు పూర్తిగా ఎండ్ కార్డు పడలేదు. పెద్ద సినిమా నాశనం అయిపోవడానికి కారణం రేట్లు, పెద్ద సినిమా సర్వనాశనం అయిపోవడానికి కారణం బడ్జెట్. 1000 కోట్లు 700 కోట్లు తీసి ఒక్క రోజు కూడా ఆడకపోతే ప్రయోజనం ఏమని చెప్పండి. 1000 కోట్లు తీసే సినిమా 2 వారాలు ఆడుతుంది. మీ సయ్యారా అని చిన్న సినిమా తీసి మీకు 50 రోజులు ఆడుతుంది. మీకు ఏది గొప్ప? ఒక్కసారి ఆలోచించండి. ప్రేక్షకులకి రేట్లు పెంచడం అనేది నచ్చట్లేదు. సమ్మె జరుగుతూ ఉండగానే తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఓ అడుగు ముందుకేసింది. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, మేకప్, ఆర్ట్, ప్రొడక్షన్ ఇలా అన్ని క్రాఫ్టులలో అనుభవం, ప్రతిభ ఉన్నవారికి అవకాశం కల్పిస్తామని ఓ ప్రకటన విడుదల చేసింది. ఇది కార్మికులకు పెద్ద షాకే. మరి ఫిల్మ్ ఫెడరేషన్, ప్రొడ్యూసర్స్ మధ్య ఈ వేతనాల డిమాండ్ సమస్య ఎలా పరిష్కారం అవుతుందనేది చూడాలి.